11 సిక్సర్లు, 23 ఫోర్లు, 283 పరుగులతో రికార్డ్ బ్రేక్. అసలు నిజం చెప్పాలి అంటే ఇదొక సంచలనం. అసలు ఏం జరిగింది, ఎవరు ఈ ఘనత సాధించారు? ఇది టెస్ట్ క్రికెట్ అంటే కాదు, T20లోనే ఏం జరిగిందో చూద్దాం. హరారేలో జరిగిన T20 ట్రై సిరీస్లోని మొదటి T20 మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దక్షిణాఫ్రికా జింబాబ్వేను 5 వికెట్ల తేడాతో ఓడించింది. మొదటి మ్యాచ్లో మొత్తం 283 పరుగులు నమోదవగా ఇందులో 11 సిక్సర్లు, 23 ఫోర్లు ఉన్నాయి. కానీ ఈ మ్యాచ్లో హీరో డెవాల్డ్ బ్రేవిస్ అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అతను తుఫాన్ బ్యాటింగ్తో 25 బంతులతో ముందుగానే దక్షిణాఫ్రికాను గెలిపించాడు. ఇక డెవాల్డ్ బ్రేవిస్ 17 బంతుల్లో 41 పరుగులతో దుమ్మురేపాడు. ఇందులో అతను 5 సిక్సర్లు, 1 ఫోర్ కొట్టగా క్రికెట్ ప్రపంచంలో ఏబిడిగా పేరుగాంచిన ఈ యువ సంచలనం డెవాల్డ్ బ్రేవిస్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్లో తొలి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన ఈ మ్యాచ్లో జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా 38 బంతుల్లో 54 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో జార్జ్ లిండే 3 ఓవర్లలో కేవలం 10 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇక లుంగి ఎంగిడి, నాండ్రే బర్గర్, ఇంకా మిగతా పీటర్ తల 1 వికెట్ పడగొట్టారు. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు ఆరంభం అంత బాగలేదు. అయితే 38 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ పిట్రోరిటిస్ డక్అవుట్ కాగా రిజర్వ్ హెండ్రిక్స్ 11 పరుగులు, అలాగే కెప్టెన్ వార్డెన్ డెసన్ 16 పరుగులతో తక్కువ స్కోర్కి పెవిలియన్కి చేరారు. ఆ సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో 5వ స్థానంలోకి వచ్చిన బేబీ ఏబిడి తనదైన శైలిలో బ్యాట్ జులిపించాడు. కేవలం 17 బంతుల్లో 1 ఫోర్, 5 భారీ సిక్స్లతో 41 పరుగులు చేసి మ్యాచ్ను సౌత్ ఆఫ్రికా వైపు తిప్పాడు. అంతేకాకుండా నిజం చెప్పాలి అంటే ముఖ్యంగా ఈ క్రమంలో రూబిన్ హెర్మన్ కూడా చాలా సహకరించాడు. అయితే తన మెరుపు ఇన్నింగ్స్తో మ్యాచ్ గెలిపించిన డెవాల్డ్ బ్రేవిస్కు అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారిగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ తన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ తనకు ఏబిడి అన్న పేరు రావటం తనకు ఒక అదృష్టమని భావించాడు. గత 12 నెలలుగా దేశవాళీ క్రికెట్లో IPLలో తన సత్తా చాటుతున్న తను జాతీయ జట్టుకు ఆడటం గొప్పగా ఉందన్నాడు.